కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు. పుట్టింటికి వచ్చి తల్లికి తన కష్టం చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటే అత్తింటివారి నిర్వాకాన్ని కడిగిపారేస్తానంటూ విసురుగా వెళ్లిన ఆమె తల్లి ఎన్నాళ్లైనా తిరిగిరాలేదు. తల్లి, చెల్లి, భర్త ఈ ముగ్గురూ ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్న ఆ ఇల్లాలికి ఊహించని ట్విస్టులు ఒకటి తర్వాత ఒకటిగా తెలిశాయి. దీంతో ఏడాది వయసున్న చిన్నారితో కలిసి న్యాయపోరాటం చేస్తోంది. బీహార్లోని ముజఫర్పూర్ ఫరీద్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం చెయ్యాలో తెలియక చివరకు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. బీహార్లోని ముజఫర్పూర్ ఫరీద్పూర్ గ్రామానికి చెందిన సుధాకుమారి అనే మహిళకు బోచాహన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరాజీ భగత్ కుమారుడు చోటు అనే యువకుడితో 2021లో వివాహం జరిగింది. ఇక ఈ దంపతులకు ఓ కూతురు ఉంది. అయితే కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. కాని గత కొన్ని నెలలుగా హఠాత్తుగా భర్త చోటు ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్త చోటు ఓ యువతితో ఫోన్లో మాట్లాడటం గమనించింది. ఇలా జరుగుతుండగా భర్త మాట్లాడుతుంది వేరెవరితోనో కాదు, తన సొంత చెల్లితో అని తెలుసుకుంది. ఇది గమనించిన సుధా క్యాజువల్గా తీసుకుంది. ఇదే సుధా చేసిన పెద్ద తప్పు. తను చేసే ఆ తప్పువల్ల తన సంసారం చెదిరిపోతుందని ఆ రోజు ఆమె అనుకోలేదు. తన చెల్లి, తన భర్త రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. ఓ రోజు భర్త చోటు సుధా సోదరిని లేపుకుపోయాడు. అయితే ఆ విషయాలు ఏమీ తెలియని సుధా ఆరా తీయగా భర్త చోటు జూన్ 2వ తేదీన తన సోదరిని వివాహం చేసుకొని ఇద్దరూ కలిసి పారిపోయారని తెలుసుకుంది. దీంతో పుట్టింటికి వెళ్లి తల్లి ఫూల్ కుమారికి విషయం చెప్పింది. దీంతో సుధా తల్లి ఫూల్ కుమారి వారి సంగతి తేలుస్తానంటూ అత్తవారింటికి వెళ్ళింది. ఇలా వెళ్లిన తల్లి తిరిగి రాలేదు. దీంతో తల్లి కోసం వెతుక్కుంటూ మెట్టింటికి వెళ్ళగా అక్కడ స్థానికులు చెప్పింది విని ఒక్కసారిగా షాకుకు గురైంది. ఎందుకంటే సుధా తల్లి తన మామ బిరజీ భగత్తో కలిసి గ్రామం విడిచి పారిపోయిందని తెలిసింది. వీరిద్దరూ కూడా ఢిల్లీలో నివసిస్తున్నట్టు ఎలాగో తెలుసుకుంది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి, కట్టుకున్న భర్త ఇద్దరికీ ఫోన్లు చేస్తుంటే ఎవరూ స్పందించటం లేదని, తన పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదని తన ఏడాదున్నర కూతురుతో పోలీసుల వద్ద వాపోయింది. ఇక పోలీసులు కూడా సుధా చెప్పిన విషయం విని షాకయ్యారు. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో వారికి మరో షాకింగ్ విషయం తెలిసింది. అల్లుడు చోటూతో తన భార్య సుధా సోదరిని పెళ్లి చేసుకోమని, తన అత్తగారే పదే పదే బలవంతం చేసిందని, అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని, బదులుగా కారును కూడా బహుమతిగా ఇస్తానని చెప్పిందని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. అయితే ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.